అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది డిటివి న్యూస్. ఇప్పుడు నేను చెప్పే మాటలు ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టి వినండి. రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ వీడియోని చూడండి. నా మాటల్లో తప్పులుంటే మన్నించండి. నేను చెప్పబోయే అంశం ముఖ్యంగా కార్యకర్తల గురించి. స్టార్ట్ చేద్దాం. కార్యకర్తల రక్తంతో గెలిచే రాజకీయాలు అవసరమా? నేను చెప్పబోయే టాపిక్ కార్యకర్తల రక్తంతో గెలిచే రాజకీయాలు అవసరమా? ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు నేను ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం లేదు, ఏ పార్టీని కూడా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. నేను ఈరోజు మాట్లాడే మాటలు ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం లేదు, ఏ పార్టీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడడం లేదు. నేను మాట్లాడేది ఒక కార్యకర్త ప్రాణం విలువ గురించి, ఒక కుటుంబం కన్నీటి గురించి, మన ప్రజాస్వామ్యం గురించి. ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. కార్యకర్త రక్తంతో గెలిచే రాజకీయాలు నిజంగా అవసరమా? గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో చూస్తున్న ఎన్నో సంఘటనలు నా మనసును కలిచివేశాయి. రాజకీయ విభేదాల పేరుతో, భిన్నాభిప్రాయాల పేరుతో ప్రశ్నించినందుకు, విమర్శించినందుకు దాడులు, బెదిరింపులు, కేసులు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇలా జరిగిన ప్రతిసారి ఓ ప్రశ్న నా మనసులో మొదలుతుంది. చనిపోతున్నది నాయకుడా లేక ఒక సాధారణ కార్యకర్త? బాధపడేది నాయకుడా లేక ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులా? లేక తన భార్య, తన బిడ్డలా? ఎవరు బాధపడుతున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పు కాదు. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించాలి. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న విమర్శలను వినాలి. తప్పుంటే సరిదిద్దుకోవాలి. కానీ కొంతమంది నాయకులు, కొన్ని పార్టీలు నన్నే ప్రశ్నిస్తావా అనే అహంకారం, మా పార్టీని విమర్శిస్తావా అనే కక్ష, సమాజాన్ని ప్రమాదకరమైన దారిలో నడిపిస్తాయి ఇలాంటి పోకడలు. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వెళ్ళిపోతాయి, ప్రభుత్వాలు మారతాయి, పదవులు మారతాయి, నాయకులు మారతారు. కానీ ఒక కుటుంబం కోల్పోయిన వ్యక్తి మాత్రం తిరిగి రాడు. ఒక చిన్నారి తన తండ్రిని తిరిగి పొందలేరు. ఒక తల్లి తన కొడుకును మళ్ళీ చూసుకోలేరు. అయితే ఈ ద్వేషం కోసం, ఈ హింస కోసం, ఈ ప్రాణత్యాగాలు ఎందుకు? రాజకీయ నాయకులకు ఒక చిన్న విజ్ఞప్తి. మీ సిద్ధాంతాలతో పోరాడండి. మీ పనులతో ప్రజల మనసులు గెలుచుకోండి. కానీ మీ కార్యకర్తల ప్రాణాలతో రాజకీయాలు చేయకండి. కార్యకర్తలను ద్వేషానికి ఆయుధాలుగా మార్చకండి. వాళ్ళు కూడా ఎవరో ఒక కొడుకులు, ఎవరికో ఒక భర్త, ఎవరికో ఒక తండ్రి. వారి ప్రాణాలు కూడా అంతే విలువైనవి. కార్యకర్తలు చనిపోతే రాజకీయాలు గెలిచినట్లు కాదు, మనిషితనం ఓడిపోయిందని అర్థం. ద్వేషం గెలిస్తే దేశం ఓడిపోతుంది. మానవత్వం గెలిస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. అందుకే కార్యకర్తల రక్తంతో గెలిచే రాజకీయాలు అవసరం లేదు.
ప్రజల ప్రేమతో గెలిచే రాజకీయాలే ఈ దేశానికి అవసరం. హింస కాదు, హుందాతనం కావాలి. కక్ష కాదు, కరుణ కావాలి. ప్రతీకారం కాదు, ప్రజాస్వామ్యం కావాలి. రాజకీయాలు మనుషుల కోసం ఉండాలి. మనుషులు రాజకీయాల కోసం బలి కాకూడదు. ఇప్పటికైనా ఆలోచించండి. మార్పు రాజకీయాల్లో కాదు, మన మనసుల్లో మొదలవ్వాలి. ధన్యవాదాలు.